హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం కడ్తాల్, మనకి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో, మనకి శ్రీశైలం హైవేలో మనకి కడ్తాల్ టౌన్ నుంచి తలకొండపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్. మనకు ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి డిటీసీపీ అప్రూవల్తో, మనకి రేరా అప్రూవల్తో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మీకు కనపడేది. సో ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ పేరు మక్తమాధారం క్రాస్ రోడ్స్ అంటాము. సో మనకి ఎగ్జాక్ట్గా కడ్తాల్ లొకేషన్ నుంచి టువర్డ్స్ 100 ఫీట్ రోడ్డు మనకి ఈ ప్రాజెక్ట్ అయితే హార్డ్లీ మనకు ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే, మనకి కడ్తాల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఈ కనపడే రోడ్ 100 ఫీట్ రోడ్. ఇటు మనకి రైట్కి వెళ్తే తలకొండపల్లి టువర్డ్స్ మళ్ళీ షాద్నగర్ కనెక్టివిటీ వస్తుంది. సో మనం ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామండి. సో మీకు నేను ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను లోపలికి వచ్చిన తర్వాత కూడా. సో ఇది వచ్చేసి మనకి ఈ ప్రాజెక్టు ఫుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి మనకు రేరా మనకి అప్రూవల్ వచ్చేసి 2022 అప్రూవల్ అండి ఇది. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకి 5 ఎకర్స్లో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. మనకి కంప్లీట్గా మనకి 33 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది మొత్తం కూడా మనకు. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ మనకి మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. మినిమం మనకి 165, 183. సో అలా మనకు స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్లాట్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. కొన్ని కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో మనకు. సో ఇప్పుడు మనకి కడ్తాల్ నుంచి ఈ తలకొండపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డు ఇది ఇప్పుడు ప్రజెంట్ హాట్ లొకేషన్ అవుతుందండి. వెరీ నియర్ బై ఫార్మా సిటీ. హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఫార్మా సిటీ అనేది, మనకి ముచ్చెర్ల ఫార్మా సిటీ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి 5 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. సో ప్రజెంట్ మనకు 5 అంటే దీనికి ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది మనకి ఫ్యూచర్లో. ప్రజెంట్ మాత్రం మనకి 5 ఎకర్స్లోనే దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకి 2022 అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్కి మీకు హైలైట్స్ విషయానికి వస్తే, మీకు కంప్లీట్గా మనకి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మనకి ఇందులో యాజ్ ఇట్ ఈస్గా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మనకి కింద బీటీ రోడ్స్, మనకి కర్బింగ్ స్టోన్స్, నెంబర్ స్టోన్స్, ప్లాట్ నెంబర్ స్టోన్స్. సో మనకి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి. మనకి కొంత అంటే మనకు ఒక 20% వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఓన్లీ రోడ్స్ వర్క్ ఒక్కటే మనకి పెండింగ్ ఉంది. అది కూడా మనకి ఎక్స్టెన్షన్ వర్క్ కొంత వర్క్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఆపేసామండి. మనకి అది కూడా ఫినిష్ అయిపోతుంది. మనకి ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్లో ఇది కూడా రెడీ అయిపోతుంది. సో ఇందులో మనకి రైట్ నో ఉన్నటువంటి అవైలబుల్ ప్లాట్స్, మనకి కమర్షియల్ ప్లాట్ అయితే ఒకటి ఉందండి అవైలబుల్ ఇందులో. దాంతోపాటు మనకి 165 స్క్వేర్ యార్డ్స్, మనకి కొన్ని మనకి దాంతోపాటు 172 స్క్వేర్ యార్డ్స్ అట్లా కొన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్ అప్రూవల్ అండి ఇది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది దీనికి. మీరు కావాలంటే డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు అండి. క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. ప్యూర్ మనకి డిటీసీపీ అప్రూవల్ కాబట్టి మనకి ఫ్రీ జోన్ కిందకే వస్తుంది. విలేజ్ కూడా మనకి మక్తమాధారం విలేజ్ పంచాయతీ కిందకి వస్తుందండి ఇది. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ప్రజెంట్ వీళ్ళు కోట్ చేసే ప్రైస్ వచ్చేసి 12,500 సెల్లింగ్ ప్రైస్ నడుస్తుందండి. నెగోషియబుల్ ఉంటుంది. సో చాలా మనకి కడ్తాల్ టౌన్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ లొకేషన్లో వర్చుసా వాళ్ళవి, మనకి డ్రీమ్స్కేప్ వాళ్ళవి చాలా నెంబర్ ఆఫ్ మన వెంచర్స్ అయితే ఉన్నాయండి. సో బటర్ఫ్లై వాళ్ళది కూడా, ఆ వెంచర్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి చాలా ప్రైమ్ లొకేషన్, అంటే మెయిన్ రోడ్డుకి ఉండి మనకి కడ్తాల్ టౌన్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ అండి. చాలా చిన్న ప్రాజెక్టు, బట్ మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ లొకేషన్లో. సో మీకు ఇందులో అయితే 12,500 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే 100% సజెస్ట్ చేయొచ్చండి. సో ఎందుకు అంటే మనకి మెయింటెనెన్స్ బాగుంది, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి, అప్రూవల్స్ వచ్చాయి, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది, రెడీ టు కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు అండి. సో మనకి కనెక్టివిటీస్తో పాటు మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే, మనకి ప్రాజెక్టు కంప్లీట్గా మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది ఒక మేజర్ హైలైట్ అండి ఈ ప్రాజెక్ట్కి. ప్లస్ మనకి వెరీ నియర్ బై మనకి మహాపిరమిడ్ ధ్యాన కేంద్రం, మనకి కడ్తాల్ దగ్గర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందండి. దాంతోపాటు మనకి మ్యాక్ బీటీఆర్ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ప్లస్ దాంతోపాటు మనకి ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ మహేశ్వరం, దాంతోపాటు మనకి షాద్‌నగర్ టౌన్ కూడా ఇక్కడ నుంచి హార్డ్లీ మనకు ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి షాద్‌నగర్ టౌన్ అనేది లొకేట్ అయి ఉందండి. సో మనకి శ్రీశైలం హైవేని కూడా ఇప్పుడు 6 లైన్ హైవే అవుతుంది కాబట్టి మనకి ఇంకా కనెక్టివిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి పబ్లిక్ మూవ్‌మెంట్ కూడా పెరిగేటువంటి ఈ ఛాన్స్ ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డుకి ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. దట్టు ఇంకొక హాట్ మ్యాటర్ ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్. ఈ ప్రాజెక్ట్‌కి రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్‌కి లోపలే వస్తుంది ఇది. సో రీజనల్ రింగ్ రోడ్డు లోపలే వస్తుంది కాబట్టి మనకి ఈజీగా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి, మీకు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మినిమం 5 ఇయర్స్ పెట్టుకునే వాళ్ళకి ఈజీగా మంచి డబుల్ అప్రిషియేషన్ అయితే 100% వస్తుందండి ఈ ప్రాజెక్ట్లో. సో మీకు ప్రైస్ కూడా చెప్తున్నా అండి, 12,500 కోడింగ్ ప్రైస్ నడుస్తుంది, నెగోషియబుల్ ఉంటుంది. సో ది బెస్ట్ అంటే మనకి 100 ఫీట్ రోడ్లో చాలా తక్కువ రేట్లలో దొరుకుతాయండి ఇవి. సో రెసిడెన్షియల్గా కూడా ఫామ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు. సో ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతాయండి ఈ రోడ్ కనెక్టివిటీకి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.